వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈ వీడియోలోని ఎంతో ఈజీగా ఇంట్లోనే టేస్టీ జాంగ్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్వీట్ స్టైల్ జాంగ్రీని ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని 4 to 5 hours వరకు దాన్ని నీళ్ళల్లో శుభ్రంగా కడిగిపెట్టి నానబెట్టుకోవాలండి. ఈ మినపగుండ్లు 5 hours నానబెట్టుకున్నామండి. ఈ ఆరెంజ్ కప్తో 1 కప్పు మినపగుండ్లు తీసుకొని ఒక 5 hours నానబెట్టుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ ఎలా చేసుకోవాలంటే చాలా స్మూత్గా కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అలా అని బాగా జోరుగా గ్రైండ్ చేసుకోకండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న పిండి కంటెంట్స్లోని 1 కప్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలండి. 1 కప్ కార్న్ఫ్లవర్ తీసుకోవడం వల్ల జాంగ్రీ అనేది క్రిస్పీగా రావడానికి అలాగే జ్యూసీగా ఉండడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఈ పిండిలోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా ఎక్కడ గడ్డలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవడం వల్ల జాంగ్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. ఫుడ్ కలర్ కూడా ఈ మిశ్రమంలో బాగా కలిపే విధంగా కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను. సాల్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాంగ్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా స్వీట్లోకి కొంచెం సాల్ట్ తీసుకోవడం వల్ల స్వీట్ టేస్టే మారిపోతుందండి. ఈ విధంగా తీసుకోవాలి. 10 to 15 minutes వరకు కలపడం వల్ల చాలా ఫ్లఫీగా ఉంటుందండి జాంగ్రీ పిండి. ఇలా కలుపుకున్న జాంగ్రీ పిండిని పక్కన పెట్టుకొని పంచదార పాకాన్ని రెడీ చేసుకుందామండి. నేనైతే 600 grams బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీరు అదే వైట్ షుగర్ తీసుకుంటే 500 grams అయితే సరిపోతుంది. ఈ పంచదార పాకానికి 1 కప్పు వాటర్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా పంచదారని బాగా మెల్ట్ అవ్వనివ్వాలండి. బాగా మెల్ట్ అయిన తర్వాత పంచదార పాకం అనేది ఇప్పుడు నేను చేత్తో టచ్ చేసి చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఉండాలి. ఇలా రెడీ అయిన పంచదార పాకంలోకి గడ్డ కట్టకుండా ఉండడానికి 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుందామండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు పంచదార పాకం ఈ గోరెచ్చగా ఉన్న పంచదార పాకం అయితేనే జాంగ్రీలు చాలా జ్యూసీగాను టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, పంచదార పాకం ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు జాంగ్రీలను తయారు చేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అవ్వనివ్వాలి. అలా అని ఓవర్ హీట్ కదండి, నార్మల్ హీట్లోనే. అలాగే ఇలాంటి కవర్స్ తీసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకోవడం వల్ల మనం పిండి అనేది ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఈ కవర్ నిండా అంటకుండా వస్తుంది. ఇలా తీసుకోవాలండి కవర్ని. ఇలా తీసుకున్న దాన్ని ఒక గుంట గరిటెతోని ఈ మిశ్రమాన్ని ఈ కవర్లో నింపుకోవాలి. అలాగే ఇలాంటి కవర్లు లేకపోయినా మిల్క్ కవర్స్ వస్తాయి కదండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది. అలాగే ఇప్పుడు జాంగ్రీలు ఎలా చుట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఆయిల్ అనేది ఓవర్ హీట్లో కాకుండా మీడియం హీట్లోనే ఉంచుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జాంగ్రీలు చుట్టుకుంటుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వస్తాయండి. ఇలా సాధ్యమైన వరకు చిన్నగా అలాగే చుట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా కాలిన జాంగ్రీని షుగర్ సిరప్లో వేసుకోవడం వల్ల 5 to 10 minutes అనేవి డిప్ చేసి ఉంచాలండి. ఆ తర్వాత తీసే పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, షుగర్ పాకం అనేది గోరెచ్చగా ఉండాలన్నమాట. అప్పుడే మన జాంగ్రీలు క్రిస్పీగాను అలాగే జ్యూసీగాను ఉండటానికి చాలా బాగుంటాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుకింగ్ టేస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. చూసారు కదండి, ఎంతో టేస్టీగా జాంగ్రీల్ని ఈజీగానే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ స్టైల్ జాంగ్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగున్నాయో. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలాంటి జాంగ్రీలను ట్రై చేసి చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ.